2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ సభ దిగ్విజయంగా సాగిందని చెప్పారు. తాము 2 లక్షల మంది జనం వస్తారని ఊహించామని, కానీ 3 లక్షల మందికి పైగా వచ్చారని చెప్పారు. జగన్ అధికారంలో ఉండగా ఒక్కసారైనా ప్రజల్లోకి వచ్చారని ప్రశ్నించారాయన. ప్యాలెస్ లో ఉంటూ ఫేక్ ప్రచారాలు చేశారని మండిపడ్డారు. అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ రైతుల విషయంలో అసత్యాలు ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజానికానికి, రైతులకు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, అలాగే దానికి సహకరించినటువంటి అనేక మందికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరీ ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపురం జిల్లా శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, అలాగే పార్లమెంట్ అధ్యక్షులకు, 3 పార్టీ అధ్యక్షులకు మేము ప్రత్యేకంగా, ఎందుకంటే అన్ని జనాన్ని తీసుకురావడం కావచ్చు, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరిగి పంపించడం కావచ్చు, మరి వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంది కనుక వారందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేసినందుకు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నామండి. ఈరోజు కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తూ చాలామందిని ఆ స్కీమ్స్ ఏవో కట్ చేసి తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే మబ్బు పెట్టి 10 మందినో 20 మందినో తేగలరు, కానీ లక్షల మందిని మాత్రం తేలేరు.